అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మరోసారి దేవుని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండటానికి శారీరకంగా మనం పాటించవలసిన నియమాలు ఎన్నో ఉన్నాయి. ఆ సంగతులు మనందరికీ బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యానికి సంబంధించిన స్పృహ ఎక్కువైనందున చాలామంది పలు విధములైన పద్ధతులను అనుసరిస్తూ శారీరక వ్యాయామం చేస్తూ ఆహార పదార్థములను నియంత్రించుకుంటూ మనకు అలవాటు లేని కొన్ని భోజనాలు చేస్తూ చాలా జాగ్రత్త పడుతున్నాం. ఇది మంచి పద్ధతి కూడాను. ఎందుకంటే దేవుడిచ్చిన జీవితాన్ని కాస్త ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మనం చేసే పనులు ఆలోచనలు పనికొస్తాయి. ఒకప్పుడు కూడా ఈ స్పృహ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని సూచనలు సలహాలు ఉచిత సలహాలు ఎక్కువైపోయినందున మొత్తానికి మనందరం పాటించగలుగుతున్నాము. కొన్నిసార్లు దేనిని పాటించాలో దేనిని పాటించకూడదో తెలియదు. ఏది ఏమైనప్పటికీ మనం ఎందుకు ఆహార విహారాలను గురించి పట్టించుకుంటూ తగిన జాగ్రత్తలలో జీవిస్తున్నాము అంటే కాస్త ఎక్కువ కాలం బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, మరి మన పిల్లలను దగ్గరుండి చూసుకోవాలి, ఈ భావనే కదా. మంచిదే, దేవుడిచ్చిన జీవితాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అనుకోవటం గొప్ప సంగతి. మరి మనలో ఉన్న ఆధ్యాత్మిక స్థితిగతులను కూడా అంతే జాగ్రత్తగా మెరుగుపరుచుకోవాలని కోరుకోవాలి కదా. ఎంతసేపు నా శరీరాకృతి బాగుండాలి, నా వర్చస్సు బాగుండాలి, నాకు జ్ఞాపక శక్తి ఉండాలి, నేను చాలా దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలసిపోకుండా ఉండాలి అంటే నేను ఈ భోజనాలు చేయాలి, ఈ గింజలు తినాలి, ఈ వ్యాయామం చేయాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఈ సూచనలన్నిటినీ పాటించినందున మనం ఎంతో కొంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. కాస్త వయస్సు మీద పడినప్పటికీ దృఢంగా కనపడుతూ చక్కగా ఉండటం జరుగుతోంది. ఇది సంతోషింపవలసిన సంగతే. మరి అదే సమయంలో మనలో ఉన్న అంతరంగ పురుషుడు ఏ విధంగా ఉన్నాడు, మన భావాలు మన స్వభావాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం పరిశీలన చేసుకోవాలి కదా. భౌతికంగా ఆరోగ్యంగా ఉంటే మనం పరలోకానికి వెళతామనేమీ లేదుగా. ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతాము, కాస్త ఎక్కువ సంపాదన చేయటానికి అవకాశం ఉంటుందని భావించుకోవచ్చు. కానీ నీవు భూలోకములో ఆరోగ్యముగా ఉన్నందున ఏ రోగము లేనందున నేరుగా నీవు చనిపోయినప్పుడు పరలోకానికి వస్తావు అనే నిశ్చయమేమీ మనకు లేదు కదా. ఎవరు ఎప్పుడు ఏం చెప్పలేదు కదా. ఈ భూలోకానికి సంబంధించిన అంశం అంటే ఈ భూలోకంలో మనందరం శుభ్రంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, ఎక్కువ కాలం బ్రతకటానికి మన శరీరాన్ని నియంత్రించుకుంటూ ఆహార పదార్థములను కూడా నియంత్రిస్తూ కాస్త పద్ధతిగా ఉంటున్నాం. ఇది ఈ లోకానికి సంబంధించినది. మరి యుగ యుగాలు దేవుని సన్నిధిలో నివసించాలి అంటే, దేవుని సన్నిధిలో సంచరించాలి అంటే, దైవ సంబంధితమైన ఆ పరలోకములో లేదా దేవుని లోకములో కార్యక్రమాలు నిర్వహించాలి అంటే మనలో ఉన్నటువంటి జీవుడు లేదా మనలో ఉన్న అంతరంగ పురుషుడు కూడా దేవునిలో ఐక్యం అవ్వటానికి మనం చేయవలసిన కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి. వాటిని కూడా మనం పట్టించుకోవాలిగా. ఈరోజు పేతురు భక్తుడు తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో చెప్పిన మాటను చదివి మీకు వినిపిస్తాను. జీవమును ప్రేమించి మంచి రోజులు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మనం కాచుకోవలసిన మరో సంగతిని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. అనవసరమైన ఆహార పదార్థాలు తినకుండా మనం నోటిని కాచుకుంటున్నాం కదా. ఒకవేళ ఏదైనా స్వల్ప అస్వస్థత మనకు ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు పడవు అనుకున్నప్పుడు వాటిని మనం దగ్గరకు చేరనివ్వటం లేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. మేము అవి తినకూడదండి, అవి తింటే మాకు అనారోగ్యం వస్తుంది, ఉన్న అనారోగ్యం ఎక్కువ అవుతుంది కనుక వాటిని మనం ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించం. ఎందుకంటే అవి మనలో ప్రవేశిస్తే మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి, తొందరగా జీవితం అంతమైపోతుందనే భయం. వైద్యులు కూడా అదే చెప్పారు, ఇంట్లో ఉన్న పెద్దలు కూడా అదే చెప్పారు, మన పిల్లలు కూడా అదే చెప్పారు. మంచిదే, తప్పులేదు. ఇక్కడ జీవమును ప్రేమించి మంచి రోజులు చూడాలనుకునేవారు అంటే ఎక్కువ కాలం బ్రతకాలనుకునేవారు, ఆ బ్రతికే రోజుల్లో శుభకరమైన రోజులు చూడాలనుకునేవారు ఇక్కడ ఒక సూత్రం చెప్పాడు. చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాపాడుకోమన్నాడు.
అంటే మహాభక్తుడైన దావీదు కీర్తనలు 34వ అధ్యాయము 12వ వచనములో చెప్పిన మాటను తిరిగి ఇక్కడ వ్రాస్తున్నాడు అన్నమాట. అంటే దావీదు చెప్పిన మాట చేత ప్రభావితుడైన పేతురు ఆ సంగతిని తన కాలం ముందున్న ప్రజలకు, అంటే మొదటి శతాబ్దంలో ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈ కాలమందున్న మనకు కూడా వర్తించే అద్భుతమైన మాటలు. అంటే శారీరకంగా వ్యాయామం చేయటం, ఆహార పదార్థముల విషయంలో తీవ్రమైన నియంత్రణ కలిగి ఉండటం, ఇవన్నీ గొప్ప సంగతి, జీవితాన్ని పొడిగించే మాట నిజమే. కానీ వాటికి తోడు మరొక ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సంగతిని చెప్పాడు. ఏమిటంటే అనేక రోజులు చూడగోరేవారు చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా పెదవులను కాపాడాలి. అంటే నోటిని కాచుకోవలసిన అవసరత ఉన్నది. మనందరం 2 విషయాలలో నోటిని కాచుకోవాలి. అనవసరమైన ఆహారం తినకుండా నోటిని కాచుకోవాలి, అనవసరమైన మాటలు మాట్లాడకుండా కూడా నోటిని కాచుకోవలసిన అవసరత ఉన్నది కదా. ఒకటేమో శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, మరొకటేమో మనలో ఉన్న ఆత్మకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ రెండిటిని నియంత్రించటం చాలా కష్టమైనటువంటి పని కదా, నాకైనా మీకైనాను. మనకు ఆశలు ఆశయాలు ఉన్నాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి ఎంత కష్టమవుతుందో. అది తినకూడదని తెలిసిన జిహ్వ చాపల్యంతో దానినే తినాలని మనకు అనిపిస్తుంది. కొంతమంది తట్టుకోలేక ఎక్కువగా తిని అనారోగ్యం తెచ్చుకుని పాస్టర్ గారులతో ప్రార్థన కూడా చేయించుకుంటారు. సర్లేండి, ఎప్పుడన్నా 1-2 సార్లు అలా జరగటం మానవ సహజమేమో, కానీ కొంతమందికి అసహజమైన సంగతులే సహజమైపోయాయి. ప్రతిరోజు ప్రార్థన కోరుతూ ఉంటారు. వారు చేయవలసినటువంటి పనులు వారు చెయ్యరు, వారు చేసుకోవలసిన మార్పులు వాళ్ళు చేసుకోరు, వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళు ప్రార్థనకు వెళ్ళరు, వాళ్ళు దైవ సంబంధితమైన సంగతులను ఆలోచించరు. కానీ ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు శుభములు పొందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. ఫోన్ నెంబర్ ఇచ్చింది కేవలము ప్రార్థన అవసరతలకు ఫోన్లు చేయమని మాత్రమే కాదు. దైవదాసులు చెప్పినటువంటి వాక్యము ద్వారా దేవుడు వారి జీవితాలను ఏ విధంగా స్పృశించాడో, ఏ విధమైనటువంటి కనువిప్పును కలిగించాడోననే అనుభవాలను పంచుకోవటానికి కూడా ఆ ఫోన్ నెంబర్ ఉపయోగపడుతుందనే సంగతిని గుర్తించాలి. ఎంతసేపు మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా అందుకనే నేను ప్రార్థన చేయమని కోరుతున్నాను అంటే, ప్రతి చిన్నదానికి ఎక్కడో ఉన్న దైవ సేవకులు ప్రార్థన చేయాలని కోరుకోవటం కంటే స్థానికంగా ఉన్న దైవ సేవకులతో చెప్పి ప్రార్థనలు చేయించుకోవటం ప్రయోజనం కదా. ఎందుకంటే మీరు వారిని ఎరుగుదురు, వారు మిమ్మల్ని ఎరుగుదురు. మీకు ఎదురవుతూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా ప్రార్థన చేస్తారు. ప్రతి చిన్నదానికి అందరూ ప్రార్థన చేయాలని కోరుకోనక్కర్లేదుగా. 10వ తరగతి పరీక్షలు రాసినప్పుడు ప్రపంచమంతా మన కోసం ప్రార్థన చేయాలని కోరుకోనక్కర్లేదుగా. సామాన్యమైన నొప్పులకు ఊరంతా ప్రార్థన చేయాలని కోరుకోనక్కర్లేదు కదా. ఊరంతా, దేశమంతా, ప్రపంచమంతా ప్రార్థించే అంశాలు కొన్ని ఉన్నాయి కదా. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ప్రభు సన్నిధికి రావాలి, ఇది అందరూ చేయవలసిన ప్రార్థన. అత్యంత సామాన్యమైన వాటికి ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో ఉన్నవాళ్ళు ప్రార్థన చేయాలని అన్నిసార్లు కోరుకోనక్కర్లేదు కదా. ఒకవేళ వారికి మీకు ఉన్న అనుబంధాన్ని బట్టి ఆ సంఘంలో కొంతకాలం ఉన్నందున, ఇప్పుడు వారు విదేశాలలో ఉన్నందున ఆ దైవ సేవకునికి ఫోన్ చేసి ప్రార్థన కోరటం తప్పని నేను అనటం లేదు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు తలనొప్పిగా ఉంది ప్రార్థన చేయండి, కాలు నొప్పిగా ఉంది ప్రార్థన చేయండి, తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు అప్పుడప్పుడు కాలానుగుణంగా వస్తూ పోతూ ఉంటాయి. ఒకవేళ 365 రోజులు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకోండి, అది కొంచెం తీవ్రమైన అనారోగ్యం గనక దాని కొరకు ప్రార్థన కోరటం తప్పులేదు. అలాగని ప్రతి సామాన్యమైన దానికి ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో కొంతమందికి తెలియదు. ప్రార్థన ఉచితం కదా, మనం అడిగితే ప్రార్థన చేసి పెడతారనే భావన కొంతమందికి ఉన్నది. దైవ సంబంధితమైన సంగతులను జాగ్రత్తగా ఆలోచించాలి. నాకు తెలియదండి అంటే ఎలాగో తెలుసుకోవాలి. కొన్నిసార్లు తెలియజేసినప్పుడు తెలుసుకోవాలి, లేదంటే అడిగి తెలుసుకోవాలి. వివేచనతో ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ నాకు తెలియదండి, నాకేం తెలుసండి, చెబితే నేర్చుకుంటాం కదండి అన్నట్లుగా మనం వ్యవహరించనక్కర్లేదు. అన్నిసార్లు చెప్పిన సంగతులను కూడా చాలామంది పట్టించుకోవటం లేదు కదా. వివేచనతో, వివేకముతో మనం గ్రహించవలసిన సంగతులు కూడా ఉన్నాయి. అందుకని దైవ సంబంధితమైన సంగతులను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ
అనవసరమైన ఆహార పదార్థములను అధికముగా తీసుకోకుండా శరీరాన్ని పరిరక్షించుకోవటం, అనవసరమైన మాటలు మాట్లాడకుండా మనలో ఉన్న ఆత్మను పరిరక్షించుకోవటం ప్రధానం. దాని వలన కూడా ఆయుష్ పొడిగించబడుతుంది. అనేక రోజులు చూడాలని అనుకునేవారు ఈ పద్ధతిని అనుసరించాలి, ఈ పద్ధతిని కూడా అనుసరించాలి. అలా కాకుండా అన్నీ తెలిసినట్లుగా అసలు సేవ ఎలా చేయాలో తెలుసు, ఉపన్యాసం ఎలా చెప్పాలో తెలుసు, ఏ కార్యక్రమాన్ని ఎలా చేయాలో తెలుసు అన్నట్లుగా ఆ కార్యక్రమాలు ఎన్నడూ చెయ్యని వాళ్ళు అద్భుతమైన సూచనలను ఇస్తారండి. సంఘాన్ని నిర్వహించటం తెలియని వాళ్ళు, ఉపన్యాసం చేయటం చేతగాని వాళ్ళు, దేవుని సంగతులను చదివి గ్రహించటం ఏనాడు ఎన్నడూ ప్రయత్నించని వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. దేవుని సేవ ఎలా చేయాలి, దేవుని వాక్యం ఎలా చెప్పాలి అని. సర్లే, వారికి ఏదైనా అనుభవం ఉండి సూచనలు ఇస్తున్నారా అంటే అది లేదు. అలాగని ప్రతిదానికి అనుభవం ఉండే సూచనలు ఇవ్వాలా అని తిరగేసి మాట్లాడినట్లుగా అనిపిస్తుంది కొంతమంది. కొన్నిసార్లు కొన్ని సంగతులు సరి అయినవే కానీ దైవ సంబంధితమైన సంగతుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. సద్విమర్శలు ఉన్నాయి, సద్విశ్లేషణలు ఉన్నాయి. విశ్లేషించటం తప్పు కాదు, కానీ ఆ విశ్లేషణ ఎలా ఉంటుందంటే ఇరుపక్షాలు సవరణ చేసుకోవటానికి వీలుగా ఉండేది విశ్లేషణ. ఏకపక్షంగా ఒక విమర్శన ధోరణితో మాట్లాడటం కూడా సరి అయినది కాదు. ఎక్కడో కూర్చుని ఏదో విని అదే నిజమని భావించి దానికి స్పందించటం అనవసరమైనటువంటి ప్రక్రియ కదా. కొంతమంది ఉద్యోగం ఇదే. దేవుని సేవ చేయమంటే, దేవుని సేవలో సహకరించమంటే అనవసరమైన మాటలతో, అనవసరమైన ఆలోచనలతో కొన్నిసార్లు అగౌరవంగా వ్యవహరిస్తూ, అగౌరవంగా వ్రాస్తూ దేవుని కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. దేవుని ప్రజలారా, ఆరోగ్యం ప్రార్థనలు చేయించుకుంటే వచ్చే మాట నిజమే, కానీ మన మాటలను సవరించుకుంటే కూడా ఆరోగ్యం వస్తుంది. మన ఆలోచనలను సవరించుకుంటే కూడా ఆరోగ్యం వస్తుంది. కపటంతో, వేషధారణతో ప్రజల దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలని వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను పొగడటం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళను దారుణంగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఎవరైతే కలిగి ఉన్నారో వారు తమ జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. వారికి దేవుడు అనుగ్రహించిన రోజులను తగ్గించుకుంటున్నారేమోనని ఈ వచనమును బట్టి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది కదా. పేతురు భక్తుడు దావీదు చెప్పిన మాటను ఉదహరిస్తూ ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అక్కడక్కడ చెదిరిపోయిన విశ్వాసులు ప్రభువుని సేవించినప్పటికీ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీ జీవితాలను మీరు సక్రమంగా నడిపించుకొని కాస్త ఎక్కువ కాలం బ్రతకాలంటే మీ మాటలు అదుపులో ఉండాలి, మీ పద్ధతులు అదుపులో ఉండాలి, మీ చేష్టలు కూడా అదుపులో ఉంటే కాస్త చూడబుద్ధి అవుతుంది అని పేతురు తన భావాన్ని వ్యక్తం చేస్తూ చెప్పాడు. కీర్తనల పుస్తకం 15వ అధ్యాయము మొదటి 2 వచనాలలో భక్తుడైన దావీదు ఏ విధముగా ప్రస్తావించాడు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలా చక్కగా చెప్పాడు కదా దావీదు. దావీదు అద్భుతమైన పండితుడు, కవి, మేధావి. తన భావములను చక్కగా చెప్పగలిగినటువంటి వాడు. కీర్తనలు అంటే పొడవైన పాటలు. కీర్తనల ధర్మము వేరు, పాటల ధర్మం వేరు అనుకోండి, అది వేరే సంగతి. కానీ తాను తన భావాలను సంగీతముతో మిళితం చేసి చెప్పాడు. వీటిని ఇశ్రాయేలీయులు బహుగా పాడుకునేవారు. చాలా చక్కటి భావన కదా. అంటే ప్రతి పాట సందేశంగా ఉంటుంది, ప్రతి కీర్తన కూడా ఎంతో సందేశంగా ఉంటుంది. ఎంతసేపు మనలను మనం ఆదరించుకోవటానికి శ్రమలు పడుతున్నావా, వేదనలలో ఉన్నావా, అవమానాలలో ఉన్నావా, అందరూ నిన్ను వదిలిపెట్టారా, ఇలాంటి మాటలతో అదో రకమైనటువంటి మానసిక ప్రేరణను పొందే విధంగా కాకుండాను లోతైన గంభీరమైన సత్యాలతో తన రచనలను జరిగించిన దావీదు అభినందనీయుడు కదా. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? గుడారము అంటే నీ సన్నిధి, అలంకార భాష ఇదంతాను. అతిథిగా అంటే
మీరిచ్చే గౌరవాన్ని పొందుకుని నీ గుడారంలో ఎవరు ఉండగలరయ్యా? నీ పరిశుద్ధ పర్వతము మీద నిలవదగిన వాడెవడు? ఇది కూడా అలంకార భాషే. నీవు పరిశుద్ధతకు శిఖరము వంటి వాడవు కదా, మహోన్నతుడవు కదా. అసలు నీ పర్వతము మీద ఎవరు నిలబడతారు? నీ ముందు నిలబడి ఎవరు మాట్లాడతారు? అంతే పరిశుద్ధతను పొందుకున్న వాళ్ళు కదా. ఆ తర్వాత చెబుతున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాళ్ళు, హృదయపూర్వకముగా నిజము పలికేవాళ్ళు. నిజము పలకటం వేరు, హృదయపూర్వకముగా నిజము పలికటం వేరు. అంటే దేవునిగా సేవించేవాళ్ళు కాస్త నిజాయితీగా ఉండాలని చెబుతున్నాడు అన్నమాట అండి. అర్థం లేని సంగతులను ప్రవేశపెట్టడం, ప్రలోభ పెట్టడం, రకరకాలైనటువంటి ఆకర్షణలకు గురి చేయటం, మాయ చేయటం, ఇలాంటి పద్ధతులను ఎవరూ అనుసరించడానికి వీల్లేదు. యథార్థంగా దేవుని వాక్యాన్ని బోధించాలి. ఇది కొంచెం కష్టమైన పని, ఏటికి ఎదురీదినట్లుగా ఉంటుందన్నమాట. ఏటి నీళ్లకు ఎదురీతను జరిగించటం చాలా కష్టం కదండి. ఎంతో దూరం మనం వెళ్ళలేం. ఎంత ఈదినప్పటికీ ఆ ప్రవాహం మనలను నెట్టివేస్తున్నట్లుగానే ఉంటుంది. అలా ఈదాలి అంటే రెక్కలకు ఎంతో శక్తి అవసరం. అందరితో కలిసి మనం కూడా సాగి వెళ్ళిపోవటానికి చాలా సామాన్యంగా ఉంటుందన్నమాట. అందరిలో మనం ఒకళ్ళని భావించి ఒకరిని చూచి ఒకరు అనవసరమైన ప్రోత్సాహాన్ని పొందుకొని, వాళ్ళు అలా చేయగలిగింది నేను చేస్తే ఏమిటి, వాళ్ళు అలా చెప్పగలిగింది నేను చెబితే ఏమిటి, వాళ్ళలా భక్తి చేయగలేనిది నేను చేస్తే ఏమవుతుందని అనవసరమైన అర్థం లేని దైవ విరుద్ధమైన ప్రేరణలకు పాల్పడి వ్యర్థమైన భక్తి పద్ధతులను అనుసరించటం, ప్రజలకు తెలియజేయటం ఏ విధంగానూ సరి అయినది కాదు. కష్టమైన, నష్టమైన, కొన్నిసార్లు నిష్ఠూరమైన వాస్తవాలను వాస్తవంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పక తప్పదు కదా. అది నిజముగా దేవుని చేత పిలువబడిన దైవదాసులు, విశ్వాసులు జరిగింపవలసినటువంటిది, తప్పనిసరిగా జరిగించవలసినది అదే. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, హృదయపూర్వకముగా నిజము పలకాలి. వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. కేవలము ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆకృతిని కాపాడుకుంటూ, ఆకర్షణగా నిలబడాలని కోరుకోవటం మామూలు సంగతి. అందరికీ ఉన్న ఆలోచనే. ఎవరి ఆలోచన చొప్పున వారు జరిగించుకుంటారు. దేవుడిచ్చే ఆయుష్ లేకపోతే ఇవన్నీ ఉన్న ప్రయోజనం లేదుగా. అందుకని మనకు ప్రాణాధారం కేవలం మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం తీసుకునే జాగ్రత్తలు, మనలను సంరక్షించే ప్రజలు మాత్రమే కాదు, దేవుని సన్నిధి కూడా మనలను కాపాడుతుంది. మన వ్యక్తిత్వము కూడా మనలను కాపాడుతుంది. మనం పలికే మాట, మనం అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కానీ అనవసరమైన మాటలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అర్థం లేకుండా మాట్లాడి పబ్బం గడుపుకునే ధోరణి వలన ఏ విధమైన ప్రయోజనము లేదని, దేవుడు ప్రతి మనిషి హృదయాన్ని పరిశీలిస్తున్నాడని, దానిని చూచే దేవుడు దీవిస్తున్నాడని, స్వస్థతనిస్తున్నాడని, భవిష్యత్తును ప్రసాదిస్తున్నాడనే స్పృహ ఒక విశ్వాసికి, ఒక సేవకునికి, ఒక నాయకునికి ఎంతో ఎంతో అవసరం. తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కానీ ఏదైనా మాట్లాడితే వాటిని ఉపసంహరించుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకోవాలి. కానీ అర్థం లేని పద్ధతులను అనుసరిస్తూ మన సొంత ప్రయోజనాలే ప్రధానమని భావించి వాటిని జరిగించుకోవటానికి ఆ పేరున ఈ పేరున అనవసరమైన ప్రలోభాలకు ప్రజలను గురి చేసి మనమేదో ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళుగా పరోక్షంగా చాటుకోవలసిన అవసరం లేదుగా. పరలోకం సమస్తాన్ని గుర్తిస్తోంది, మిమ్మల్ని, నన్ను, మనందరినీ. అందుకని దేవుని ప్రజలారా, అనవసరమైన ఆర్భాటాలకు తావు లేకుండా ఆధ్యాత్మికతే ప్రధానమని ఆధ్యాత్మిక ప్రమాణాలను అందరూ పాటిస్తూ దేవునిగా సేవించినప్పుడే సాధ్యమవుతుంది. దావీదు ఆ విధంగానే దేవుని అనుసరించాడు. పేతురు ఆ విధంగానే దేవుని అనుసరించాడు. బైబిల్ గ్రంథంలోని భక్తులు ఆ విధంగానే దేవుని సన్నిధిలో వారి జీవితాలను నడిపించుకున్నారు. ఇలాంటి వాటిని పరిశీలించుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎంతసేపు మన పైన మనం దయ చూపించుకుంటూ వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, వాళ్ళు అనే పరిస్థితులు కల్పించటం పొరపాటు కాదా? వాళ్ళు అనటం నేరమని భావించినప్పుడు వాళ్ళు అనటానికి అవకాశాన్ని కల్పించే మాటలు, బోధలు, పద్ధతులను సవరణ చేసుకోవలసిన అవసరం లేదా? ఎంతసేపు అనేవాళ్లలోనే పొరపాటు ఉన్నదని మీరు నేను భావించగలమా?
మనం ఎంత చక్కగా ఉన్నప్పటికీ కొంతమంది అనటానికే పుట్టినట్లుగా భావించి వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదనుకోండి, వాళ్ళను వదిలిపెట్టండి. సామాన్యుల సహితము గుర్తింపగలిగిన పొరపాట్లను జరిగిస్తూ, అదేమిటండి అలా చేస్తున్నారు అంటే వాళ్ళు గిట్టగా మాట్లాడుతున్నారు, అసూయతో మాట్లాడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారని మరలా తిరిగి విచిత్రంగా స్పందించటం ఆధ్యాత్మికమని అనిపించుకోదు కదా. ఈ సంగతులను కూడా ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. విశ్వాసులైనా దేవుని సేవలో ఉన్నవారైనా హృదయపూర్వకముగా నిజమును మాట్లాడాలి, నిజమును ప్రకటించాలి, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని సత్యంగా బోధించాలి. అనవసరమైన సంగతులకు తావు లేకుండా, అర్థం లేని వివరణలకు అసలే తావు లేకుండా అర్థవంతమైన దేవుని సంగతులను సూటిగా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా చెప్పిన రోజున క్రైస్తవ సంఘానికి జీవశక్తి అత్యద్భుతముగా లభిస్తుంది. ఇప్పుడు ఉన్నది కానీ మరింత ఎక్కువగా లభించటానికి ఈ స్పృహ ప్రతి మనిషికి అవసరం. అదే భక్తుడైన పేతురు చెప్పాడు. మరో సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తు తన సేవలను అందించే రోజుల్లో ఓ అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనములో ఇలా ఉన్నది. యేసు నతనీయులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. నతనీయులు యేసుక్రీస్తును గూర్చి విని ఆయన దగ్గరకు వస్తున్నాడు. ఆయన చెప్పే మాటలు వింటే బాగుంటుంది కదా, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా, లేదా అప్పుడప్పుడు వినటం కంటే వారితో ప్రత్యక్షంగా మాట్లాడితే బాగుంటుందనే భావనతో నతనీయులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పుడు దానిని ప్రభు గమనించాడు ఆత్మజ్ఞానంతో. ఇది కూడా ప్రవచనమే. మనం అనుకుంటాం కళ్ళు మూసుకుని చెప్పేదే ప్రవచనము, దర్శనము అని. అది నిజమే, అదొక పద్ధతి. కానీ ఇక్కడ ప్రభు మామూలుగా ఉన్నాడు. నతనీయులు లేచి తనను కలుసుకోవటానికి వస్తున్నాడు. అతడు వచ్చేటప్పుడు యేసు ప్రభు చూచాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదన్నాడు. ఇది ప్రవచనం కదా. దేవుని వాక్యము కూడా ప్రవచనమే. ఆదివారాలు దైవదాసులు చెప్పే మాటలు కూడా ప్రవచనమే. నాకే చెప్పారు అని అభ్యంతరపడుతూ ఉంటారు. మరి సంఘములో దేవుని మాటను వినటానికి మనం వెళ్ళినప్పుడు మనకు చెప్పక ఎవరికి చెప్తారు? నాకే చెప్పారు అని అంత స్పష్టంగా మన లోపాన్ని దేవుని వాక్యము ద్వారా గుర్తించినప్పుడు దానిని వదిలిపెట్టడం విధాయకం కదా. అలా కాకుండా నాకే చెప్పారంటే వాళ్ళకి చెప్పక ఎవరికి చెప్పాలి? మీ దగ్గరకు వస్తే మీరు నాకు చెబుతారు, నా దగ్గరకు వస్తే నేను మీకు చెబుతాను. ఒకవేళ లోపం ఉంటే బేషరతుగా సవరించుకోవాలి. అది దేవుని బిడ్డల లక్షణం కదా. నాకే చెప్పారు అంటే వాళ్ళకి చెప్పమని దైవ సేవకులను దేవుడు నియమించాడు. ఆ సేవకులకు చెప్పమని కొంతమంది నాయకులను నియమించాడు. ఇక్కడ యేసు ప్రభు ప్రవచనం చెప్పాడు, ఇతని యందు ఏ కపటము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. దేవుని ప్రజలారా, అనేక రోజులు ఆరోగ్యంగా జీవించాలని, దేవుని సేవ చేయాలని, అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలని భావించినప్పుడు మనం కాచుకోవలసిన కొన్ని పద్ధతులను పేతురు భక్తుడు చెప్పాడు. దావీదు భక్తుని భావనలను గుర్తు చేశాడు. దైవ విరుద్ధమైన మాటలు, ఈర్ష్య, ద్వేషము, అనవసరమైనటువంటి సంగతులకు తావు లేకుండాను, చెడ్డ మాటలు పలకకుండా మన పెదవులను మన నోటిని కాపాడుకుంటూ పద్ధతిగా ముందుకు సాగినప్పుడు అందరి ఆరోగ్యాలు బాగుంటాయి, దేవుని సేవలు నిర్విఘ్నంగా జరుగుతాయి. అలాంటి దేవుని సేవలను అద్భుతంగా జరిగించడానికి, సహకరించడానికి ఆ దేవుడు మనందరికీ సహాయం చెయ్యునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుని సేవలో వాడుకోవాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.